పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి అందరం బయలుదేరాం. అందరం పార్టీ ఆఫీస్ సైడ్ ఉండండి మిగతా వాళ్ళు. లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం, లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ నారా లోకేష్, డౌన్ డౌన్ నారా, డౌన్ 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 డౌన్. ఒక్కసారి నేను చిన్న సెక్షన్లో కనుక్కొని చెబుతానమ్మా. ఒకసారి మీకు నేను చూశాను కింద ఈ డబ్బు వివరాలు అయితే నేను మామూలు ఒపీనియన్ ఫైల్ అనుకోండి. ఈ రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షలు ఏదైతే ఉందో పూర్తిగా అవకతవకలు అవినీతిమయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో అనర్హులందరికీ కూడా చాలా మందికి అనర్హులకి ఈ డిఎస్సిలో పోస్టులు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా నవీన్ అనే వ్యక్తి కురవాడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ అవుట్ సోర్సింగ్ విద్యకి ఎక్కడైతే ఈ పరీక్షలు నిర్వహించారో ఆ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తికి కృష్ణా జిల్లా టాపర్గా రావటం జరిగింది. కృష్ణా జిల్లా టాపర్ ఎస్జిటి పోస్ట్లో కృష్ణా జిల్లా టాపర్గా ఇవ్వటం జరిగింది. ఇతనికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలిపించి ఇతని పేరుని డిలీట్ చేసి ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అసలు ఇతన్ని ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టి మొదటి ర్యాంక్కి వచ్చిన వ్యక్తిని ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు? ఇది నిజంగా అవినీతి కాదా? అన్యాయం కాదా? రెండోది, ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు స్పోర్ట్స్ కోటాలో కొత్త జీవోలు 447 అనే జీవోలు తీసుకొచ్చి ఈ డిఎస్సి నియామకాలు ముందు తీసుకొచ్చారు. ఈ జీవోల్ని ఈ నియామకాలు అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఈ 2 జీవోలు క్యాన్సిల్ చేశారు. దీని అర్థం ఏంటి? అవకతవకలు జరిగినట్టు కాదా? స్పోర్ట్స్ కోటాలో నేషనల్ క్రీడల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరేదైతే ఉందో అసలు వాళ్ళకి పరీక్షలే తీసేసారు. రాత పరీక్షలే పెట్టలేదు స్పోర్ట్స్ కోటాలో. మరీ ఘోరం. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చే కార్యక్రమం చేశారు. అంటే వాళ్ళు ఏ విధంగా పిల్లలకి చదువు చెప్పగలుగుతారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని పక్కన పెట్టి కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లు ఎవరెవరండి? వీళ్ళు జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కోన రవికుమారు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక క్రీడా సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ ఒక క్రీడా సంఘం అధ్యక్షుడు, వీళ్ళందరూ ఇచ్చిన సర్టిఫికెట్లకి ఉద్యోగాలు ఇచ్చారు. 15 లక్షలు 20 లక్షలు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకొని కొత్త జీవోలో రాత పరీక్ష ఉండేటట్టు మళ్ళీ కొత్త జీవోలో రాత పరీక్ష పెట్టారు. పాత జీవోలు ఇప్పుడు ఉద్యోగాలేమో రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ జీవో మార్చి రాత పరీక్షలు పెట్టారు. అంటే ఇవన్నీ అవకతవకలు కాదా? లోకేష్ పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి ఎవరు చూడలేదు అనుకుంటుందట. ఇది అందరికీ తెలియదా? రాష్ట్ర ప్రజలకి లోకేష్ స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క ఉద్యోగం 15-20 లక్షలకు అమ్ముకున్నాం. ఇవన్నీ కూడా అవకతవకలు చేసి పాపం వెరిఫికేషన్ పిలిచారు. కొంతమంది మరీ ఘోరం 1:1 రేషియోలో వెరిఫికేషన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు.
వాళ్ళని తీసేసి వేరే వాళ్ళు 1:1 అంటే అర్థం ఏంటి? ఒక పోస్ట్కి ఒక అభ్యర్థిని పిలిచారు, పిలిచి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫై చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం లేదని 2వ వాడినో 3వ వాడినో పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఎంత దారుణమైన అంశం. వాళ్ళు జీవితం అంతా కూడా చదువుకొని ఈ ఉద్యోగాల కోసం వేచి ఉంటే ఈ విధంగా అన్యాయంగా వాళ్ళని బలి చేసే కార్యక్రమం చేసి నువ్వు డబ్బులు తీసుకొని మళ్ళీ చర్చకి రమ్మంటావా? ఇవన్నీ తెలియదా? జీవోలు మార్చిన సంఘటనలు. అలానే మరొక విషయం, ఫీజు రియంబర్స్మెంట్ పథకం. మేము చెప్పట్లేదు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ 1/2 ముఖ్యమంత్రి. ఆడియో వీడియో దీంతో ఇది కూడా మనం మేము చెప్పట్లేదు, 1/2 మీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్, మీరు అక్కడ అడగట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మీకు వినిపించట్లేదా? 10,000 కోట్లు ఈరోజు బకాయిలు పెట్టి పిల్లల్ని ఉద్యోగ పరీక్షలకు రాయనీయకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పాస్ అయిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బంది పెడతా ఉంటే మీరు సోద్యం చేస్తూ, అప్పులు చేస్తూ మీ యొక్క విలాసాలకి, మీ యొక్క అవినీతికి ఖర్చు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత ఘోరమైన విషయం. అలానే అమ్మఒడి ప్రకటించారు. అమ్మఒడిలో కరెంటు బిల్లులు 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎండాకాలంలో యావరేజ్ 3 నెలల యావరేజ్ తీసుకుని ఒక్క నర్సరావుపేట నియోజకవర్గంలో 6,000 సుమారు 6,000 అమ్మఒడి వచ్చే పిల్లలకి క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేశారు. వీటన్నిటిని కూడా లిస్టుతో సహా మేము బయట పెడతాం, లిస్టుతో సహా అన్ని సేకరించాం. ఖచ్చితంగా వీటన్నిటిని మీ దృష్టికి తీసుకెళ్తాం. విద్యాశాఖ మంత్రి అంటే అవినీతి మంత్రి అయిపోయాడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ అవినీతి జరిగినా లోకేష్ చుట్టూ మంత్రులు అందరూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతున్నారు. ఎవరి దగ్గర డబ్బులు వస్తాయో వాళ్ళకి మాత్రమే పనులు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సిలో ఆడియో వీడియోలు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. మీడియా ముఖంగా మీకు అందరికి కూడా ఈ పెన్ డ్రైవ్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇందులో ఎవరెవరైతే మాట్లాడారో వీడియోలన్నీ చూడండి, ఆడియోలు చూడండి. ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మీకే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.